హనుమంతుని ఉంచుకోలేమట. సార్ హనుమంతులు లాంటి ఎందుకంటే నేను చెప్పిన సార్ మీరు మీ మనసు ఎందుకంటే ఎంగలవు సార్ని ఎమ్మెల్యే కావాలని ఈ అల్లూరి సీతారామరాజు జయంతి రోజు ఆ రోజు అందరం సార్ రాబోయే కాలంలో కాబోయే శాసనసభ్యుడు నువ్వు టికెట్ నీకే వస్తుంది, ఎంతమంది అడ్డం పడ్డా నువ్వు హనుమంతులు లెక్క వాళ్ళు పక్కకు జరిగిపోతారు కదా, నువ్వేం వికర పెట్టు. నేను 82లో ఎన్టీ రామారావుని ఎట్లయితే మోసినాము నిన్ను మోసినాము, నిన్ను శాసనసభ్యుని చేసుకుంటాము అని చెప్పి ఇచ్చిన ప్రకారంగా మరి సార్ అల్లూరి సీతారామరాజు విగ్రహం 123వ రోజు వర్ధంతి ఎందుకు చేయడం అంటే సమాజంలో ఉన్న యువతకు జ్ఞానోదయం కలగాలని. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు విగ్రహం పెట్టడానికి కారణం అంటే నిస్వార్థపరుడు, తల్లి తండ్రి భార్యను అన్నదమ్ముల్ని కూడా అన్నిటిని త్యాగం చేసి స్వతంత్రం కోసం పోరాడిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు. అటువంటి యొక్క జ్ఞానోదయం ఉన్నటువంటి వాడు అంత త్యాగం చేసినప్పుడు మనం సంవత్సరం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే యువకుల్లో ఏ ఒక్క యువకుడు ముందుకొచ్చి చెప్తే చూపిస్తే హుషారైతే లాభం జరుగుతుందనే ఆశతోని ఆనాడు ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో సుదర్శన్ నువ్వు అల్లూరి సీతారామరాజు పెట్టాలా, నీ జ్ఞానము నీ ఆలోచన అంతా అల్లూరి సీతారామరాజుకి అని నాకు అల్లూరి సీతారామరాజు అని పేరు పెట్టి ఈ స్టాచ్యూ పెట్టు నేను వస్తా అని చెప్పి మరి ఈ స్టాచ్యూ ఇక్కడ పెట్టడం జరిగింది. అటువంటి ఈ కోటిగల్లి ప్రాంతాల్లో ఆ రోజుల్లో చాలా భయంకరంగా కమ్యూనిస్టు పార్టీ ఉండేది. అల్లూరి సీతారామరాజు ఢిల్లీకే వచ్చి ఇంటెలిజెన్స్ చేసారు, ఈయన పెడుతున్నాడు, ఈయన ఏంది, ఈయన కథ ఏంటి అని విచారం చేసినాక అలా తెలిసింది మనిషి వేరు సీతారామరాజు వేరు, కాబట్టి నేను ఏమనద్దు అని నన్ను వదిలివేయడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళి వచ్చినటువంటి సెక్యూరిటీ వాళ్ళు. అల్లూరి సీతారామరాజు సామాన్యుడు కాదు. దాని యొక్క బాటలో సార్ని నడిచి ఎవ్వరికి ఏ పని పట్ట అర్ధరాత్రి రూపాయి అడగకుండా మీ ఎమ్మటొచ్చి ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ధన్పాల్ సూర్యనారాయణ అని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఆయనని మీరు గౌరవించి మూత మోయించండి. చేతులు సపోర్ట్ కొడుతున్న లీడర్కు ఆశ ఏమి ఇస్తారో అసలు అనేది ఏమున్నది. దయచేసి ధన్పాల్ సూర్యనారాయణ గారిని కొని మన పట్టణ అభివృద్ధి చేసుకోవడానికి ఏమేమి అవసరాలు ఉంటే వాటన్నిటికి కూడా మీరు వాడుకొని మా అన్న మా జాబ్లోనే ఉన్నాడు అనే విధంగా వ్యవహరిస్తూ వాడుకోవాలా, అభివృద్ధి చేసుకోవాలని యూత్ తెలియజేస్తూ మన ధన్పాల్ గారికి నాయకత్వం వర్ధిల్లాలి, ధన్పాల్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. వీరుడు అల్లూరి సీతారామరాజు, వీరుడు అల్లూరి సీతారామరాజు, వీరుడు అల్లూరి సీతారామరాజు.
జై శ్రీరామ్, జై గోమాత. గత 2024 సంవత్సరంలో సెప్టెంబర్ 9th రోజు 8th రోజు అర్ధరాత్రి గోమాతల్ని అక్రమంగా తరలిస్తున్న మూట ఏదైతే ఇక్కడ శివాజీనగర్ ఏరియా, ఆర్ఆర్ చౌరస్తా, 4 టౌన్ ఏరియా పరిధి ప్లస్ 2 టౌన్ ఏరియా పరిధిలో గత దొంగతనాలు చాలా జరిగాయి. ఇది దొంగతనాలు నిజామాబాద్ మొత్తం జరుగుతాయి. గోమాతలు అక్రమంగా రవాణా, గోమాతలది అక్రమంగా తరలింపు, రైతులు వాటి పిల్లల కోస భరించలేక చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటి పిల్లలను చూస్తే కూడా ఆ గోమాతలకి తల్లిలు లేని పరిస్థితి. ఈరోజు అవి మూట అనేది మహారాష్ట్ర మూట మొత్తం ఈ గోవులను అనేది మొత్తం తీసుకెళ్ళి అక్రమంగా తరలింపు కోతకు గురవుతున్నాయి గోవులని. మేము ఫార్మర్స్ చాలా ఎఫెక్ట్ అయిపోతున్నాం. ఫార్మర్స్కి దేశానికి అన్నం పెట్టే రైతులే ఏడుస్తుంటే దేశం అంతా ఏడ్చినట్టే ఉంటుంది. టోటల్ ఈ నిజామాబాద్ డిస్టిక్లో ఈ దొంగతనాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఈ విషయం గురించి మేము ఆల్రెడీ ప్రజావాణిలా ప్లస్ 4 టౌన్ ఎస్ఐ గారికి, సిఐ గారికి చెప్పాము. మేము ఈ విషయం గురించి ఎప్పుడు అంటే సెప్టెంబర్ 9th రోజు కంప్లైంట్ ఇచ్చాము. సెప్టెంబర్ 9th రోజు అర్ధరాత్రి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. మళ్ళా అప్పటి నుంచి ఒక 2 months ఏమో గోమాతలు తరలింపు ఆగింది. ఆ మూట అనేది బిల్లులో దొరికింది. వాళ్ళు రిమాండ్ చేసుకుంటామన్నారు 4 టౌన్ ఎస్ఐ వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళని రిమాండ్ తీసుకోలేరు. ఎటువంటి యాక్షన్ తీసుకోలేరు. మళ్ళీ యథావిధిగా ఆ గోమాతల్ని అక్రమంగా తరలింపు అని స్టార్ట్ అయింది. గత 2 రోజులుగా మా గోమాతలు కనిపించడం లేదు. డైలీ మార్నింగ్ ఈవినింగ్ టైంలో పాలిస్తుండే. ఇప్పుడు మా కుట్టాలనే ఉంటుండే కాబట్టి ఆ రోజు వర్షం పడ్డ రోజు రాత్రి కరెంట్ పోయింది. ఆ రోజు మొత్తం గోమాతలు గాయపడిపోయినాయి. నిజామాబాద్ మొత్తంలో ఒక 20 నుంచి 30 గోమాతలు గాయపడిపోయినాయి. దుబ్బ ప్రాంతం గల శివాజీనగర్ ప్రాంతంలో వీడియోస్ కూడా ఉన్నాయి. వాటి CCTV ఫుటేజ్ అనేది మీకు ఇవ్వగలుగుతాం. మేము ఈ గోమాతలది దొంగతనం అనేది ఆపే విధంగా పోలీస్ వారికి మరియు ఎమ్మెల్యే నిజామాబాద్ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. రాజు జయంతికి వచ్చినప్పుడు మార్కండే టెంపుల్ దగ్గర ఎమ్మెల్యే గారికి, కేశవేనన్న గారికి మేము ఈ వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది. వారు కూడా స్పందించి ఈ యాక్షన్ తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారికి ప్లస్ సిపి గారికి కూడా ఈ వినతి పత్రం మా రైతులందరం కలిసి ఇస్తాము. దీన్ని ఈ గోమాతల అక్రమ రవాణా అనేది ఆపే విధంగా చర్యలు తీసుకోగలరని మా మనవి. శివాజీనగర్ యూత్ ఫార్మర్స్ మేము శివాజీనగర్ ఆర్ఆర్ చౌరస్తా, 2 టౌన్ ఏరియా ప్లస్ 4 టౌన్ ఏరియా 2 ఏరియాలు మాకు వస్తాయి. కాబట్టి ఈ అక్రమ గో రవాణా అనేది ఆపండి దయచేసి. రైతేర్చిన రాజ్యం అసలే బాగుపడదు. కాబట్టి రైతులు చాలా నష్టపోతున్నారు. పాలిచ్చే ఆవులు చిన్న పిల్లల్ని వదిలేసి పిల్లల గోస భరించలేక రైతులు చాలా నష్టపోతున్నారు. డబ్బులది మ్యాటర్ కాదు ఇక్కడ. టోటల్ ఇక్కడ గోవులు అనేది అక్రమంగా రవాణా అయిపోతున్నాయి. ఎవ్వరు కూడా దీనికి స్పందిస్తలేరు. పోలీస్ వారు కరెక్ట్ పెట్రోలింగ్ చేస్తే ఈ గోవులు అనేది అక్రమంగా రవాణా కావు అని మా విజ్ఞప్తి. జై శ్రీరామ్.